ఇవాళ ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో పార్టీని వంచి ప్రజల్ని వంచి డబ్బు పెట్టి పిసిసి అధ్యక్ష పదవిని కొనుక్కొని ముఖ్యమంత్రి పదవిని కొనుక్కొని మరి ప్రజల్ని ఏమైనా ఉద్ధరించిందా అంటే ఇవాళ ఒక నీచమైనటువంటి ఒక పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ ఒక ఆర్థిక విధ్వంసానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆర్థిక విధ్వంసానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. ఇది దయచేసి తెలంగాణ సమాజం లోతుగా గుర్తించాలా అని చెప్పని రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. మేమేదో తెలంగాణ భవన్లో కూర్చొని బీఆర్ఎస్ పార్టీ వేదిక నుంచి మాట్లాడుతున్నందుకు మేము బీఆర్ఎస్ వ్యూగా చూడకండి, నిష్పక్షపాతంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని ఒక్కసారి గుర్తించండి. ఇది మనందరి యొక్క పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేసేటువంటి ఒక రీతిలో ఒక అసమర్థ పాలన కొనసాగిస్తూ అవినీతి పాలన కొనసాగిస్తూ ఒక ఆర్థిక విధ్వంసానికి ఇవాళ రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. జిఎస్డిపి 4,70,000 రూపాయలు ఉన్నటువంటి ఒక జిఎస్డిపి కేసీఆర్ గారి నేతృత్వంలో అది కాస్త 15 లక్షలకు జిఎస్డిపి పెరిగితే అంత అద్భుతంగా ఆర్థికంగా సమృద్ధితో రాష్ట్రాన్ని పరిపాలించి ముందు పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి ఆర్థిక విధ్వంసానికి పాల్పడతా ఉన్నాడు. మీరు చెప్పండి ఒక మాట. ఒకప్పుడు కేసీఆర్ గారు అంటే నరేంద్ర మోడీ కంటే కూడా పెద్దోడు గొప్పోడు అన్నటువంటి ఒక రీతిలో గౌరవిస్తూ దేశమంతా కూడా ఆయన వైపు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. దేశంలో ఏ నాయకుడు కూడా ఆలోచించినటువంటి ఒక విప్లవాత్మకమైన అభివృద్ధి పథకాలు అమలు చేసినట్టు ఒక దార్శనికుడు అని చెప్పని గౌరవిస్తున్నటువంటి తెలంగాణ సీఎం అంటే వాహ్ కేసీఆర్ సాబ్ అద్భుతమైన అభివృద్ధి అని చెప్పని గౌరవిస్తున్నట్టు ఒక రీతి. ఢిల్లీ లాంటి ప్రదేశాలకు పోయి వీఆర్ ఫ్రమ్ తెలంగాణ అంటే సెల్యూట్ కొట్టేట ఒక పరిస్థితి. అటువంటిది వాళ్ళ తెలంగాణ సీఎం అంటే చెప్పుల దొంగ అని చెప్పని చూస్తున్నాడు అంటే ఎంత దిగజార్చిండు అనేటువంటి ఒక విషయాన్ని దయచేసి మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దేర్ ఇస్ ఎ అబ్సల్యూట్ chaos in the financial management of the state. ఎవడన్నా ఎంత తలకు మాసినోడైనా సరే మన ఇండ్లలోనే గుర్తుపెట్టుకున్నాం. ఇంటి ముందు నిలబడి ఎవడన్నా లబో దిబో అని మొత్తుకొని నా ఇల్లు ఆగమైపోయింది నేను దివాలు తీసిపోయినా అని ఎవడన్నా చెప్తాడండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవడన్నా తలకు మాసినోడు కూడా చెప్పడట్లా. పూర్తిగా దివాలు తీసి ఆగమైపోయి తాగుబోతాయి అప్రపాలైపోయి తినడానికి తిండి లేకుండా మొత్తం కనీసం ఎవడు పట్టించుకోలేకుండా వీడా అని చెప్పని చీత్కరిస్తుంటే కూడా కొద్దో గొప్ప తెల్లబడలు వేసుకొని గౌరవంగా నిలబడి మా ఇల్లు నేను మంచుకున్నామని చెప్తారు. కానీ దేశంలోనే కాదు ప్రపంచంలో ఇంత తలకు మాసిన ముఖ్యమంత్రి ఎవరు ఉండకపోవచ్చు. రేవంత్ రెడ్డి సీఎం అంటే చెప్పులు దొంగ అని చూస్తున్నారని, అప్పులు ఇస్తలేరని చెప్పని, ఇదెంత కాంట్రడిక్షన్ అర్థం కాదు. ఒక్కసారి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఒక పక్కన అప్పులు ఇస్తలేరు అంటాడు, అప్పులు ఇస్తలేరు కోసుకొని తింటారా చిల్లు కావలేదు అని చెప్పని మాట్లాడతాడు. సందట్లో సడమియా లెక్క 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇది లెక్కలు, ఇది సిఏజీ లెక్కలు. ఈ ఎట్లా కాంట్రడిక్షన్ ఇది? మన చెప్పుల రంగ లెక్క చూస్తున్నారు అని చెప్పని మాట్లాడతారు. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం చేసి పడేసినాడు. ఇలా ఎందుకు చేసినాడు? మెట్రో రైల్ అరేంజ్మెంట్ మార్చడంతో, ఎల్పీ నెంబర్లకు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో, లేఅవుట్లకు పర్మిషన్ లేదు, బిల్డింగ్లకు పర్మిషన్ లేదు. పర్మిషన్ ఇవ్వాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ ఇవ్వాలా. ఎవడిస్తాడు రాబాయ్ 100 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అని చెప్పని వాళ్ళ వెనక విక్కోవటం. అటు బిల్డర్లను సర్వనాశనము, ఎలైడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నట్టు వాళ్ళందరినీ సర్వనాశనం చేసేసి ఏం బాపుకుంటా ఉండో రేవంత్ రెడ్డి. మొత్తానికి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయినాయి, జిఎస్టీ కలెక్షన్స్. ఒకప్పుడు మనం దేశంలోనే వీఆర్ వన్ అమాంగ్ ది టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది జిఎస్టీ కలెక్షన్స్. బట్ టుడే నేషనల్ యావరేజ్ కంటే సగం కూడా మనం అచీవ్ కాకుండా ఇవాళ జిఎస్టీ కలెక్షన్స్లో కూడా వెనుకబడుతున్నాం. ఏం పరిపాలన ఇది? పరిపాలన అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాం. దాని గురించి కూడా నేను కొద్దిసేపు మాట్లాడతా అని చెప్పి నీకు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరన్నా ఎంత దుర్మార్గమైన వ్యక్తి అని అంటే, రైతులు ఇవాళ వడ్లు కొనుక్కోలేక వడ్లు పండించిన వడ్లు రోడ్ల మీద కుప్పలు పోసి పెట్టినరు, కొంటలేరు. లేకపోతే కొన్న తర్వాత ధాన్యం కేంద్రాల్లో తడిచిపోతున్నాయి, డబ్బులు రావట్లేవు అంటే ఒక వరి కేంద్రాన్నైనా ముఖ్యమంత్రి విజిట్ చేసిండా? దయచేసి నేను మీడియా మిత్రులు ఆలోచించాలని చెప్పని కోరుతున్నా, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. అన్నమో రామచంద్ర అని చెప్పని రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ మా వరి పంట నాశనం అయిపోయిందని చెప్పని, మా వడ్లు ఖరాబ్ అయిపోతున్నాయని చెప్పని. 5 సార్లు అందాల పోటీలో పోయి అందగత్తెలను చూడడం కోసం టైం స్పెండ్ చేయగలిగినట్టుగా రేవంత్ రెడ్డి
రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉన్నాయి, వడ్లు తడిచిపోతున్నాయి. ఒక ధాన్య కేంద్రాన్నైనా ఒక రైతునైనా పరామర్శించడానికి మనసు లేదు. ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇక అందాల పోటీలైనా చక్కగా నిర్వహించిందా అంటే అది చక్కగా నిర్వహించిన పాపం అవ్వలేదు. మిస్ ఇంగ్లాండ్ ఏం మాట్లాడిందో మనందరం చూసినాం. దేశానికే మచ్చ తెచ్చినాడు, తెలంగాణకు మచ్చ తెచ్చినాడు, దేశానికి మచ్చ తెచ్చినాడు. భారతదేశంలో మహిళలంటే మనం గౌరవంగా చూస్తాం. అటువంటి ఒక మహిళ నమ్మి ఇంగ్లాండ్కి వెళ్ళి తెలంగాణకు వస్తే ఆ అమ్మాయిని ఏ రకంగా చూసిండ్రో నా నోటి నుంచి నేను మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. ఎంక్వైరీ అన్నారు, ఆ రిపోర్ట్ బయట పెట్టరు భయ్. నేను మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా, ప్లీజ్ రైట్ ఎ కాలమ్ ఇన్ యువర్ న్యూస్ పేపర్స్. దయచేసి రాయిరి, పేపర్లలో టీవీలలో కూడా చూపెట్టరి. అందాల పోటీలపై జరిగినటువంటి ఒక ఎంక్వైరీ రిపోర్ట్ను బహిర్గతం చేయండి. అది రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగిన పోటీ కాదు, ప్రజల సొమ్ముతో 200 కోట్ల రూపాయలు పెట్టి ప్రజల సొమ్ముతో జరిగినటువంటి తెలంగాణ ప్రతిష్ట, భారతదేశ ప్రతిష్ట మిళితమైనటువంటి ఒక పోటీలు అవి. ఆ పోటీల్లో ఒక మహిళ వచ్చి, అది కూడా ఇంగ్లాండ్కి వెళ్ళి వచ్చి ఇక్కడ తనను వ్యభిచారిగా చూసిందని లేకపోతే రకరకాల రీతుల్లో ఆవిడ మాట్లాడినరు. ఎంక్వైరీ వేసిందట, ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టరి. దొంగలు ఎవరో బయటపడుతుంది, దొరలు ఎవరో బయటపడుతుంది, రేవంత్ రెడ్డి స్నేహితుల, మంచోళ్ళ, చెడ్డోళ్ళ బయటపడుతుంది. లెట్ ఇట్ కమ్, లెట్ ట్రూత్ ప్రివైల్. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ద నేషనల్ ప్రైడ్, తెలంగాణ ప్రైడ్. డబ్బులు లేవంటారు, ముడ్డికి హెలికాప్టర్ కట్టుకొని తిరుగుతా ఉండండి మంత్రులు. ఇది ఎక్కడ చూడలే ఇట్లా. నాకు బాగా గుర్తు, ఈనాడు పేపర్లో టంగుటూరి మన అంజయ్య గారికి ఈనాడు పేపర్లో కార్టూన్ వస్తుండే. అంజయ్య గారికి ఒక తోకగా హెలికాప్టర్ వేసి కార్టూన్ వేస్తున్నారు, శ్రీధర్ గారు అనుకుంటా కార్టూన్ వేసేది. ఇప్పుడు అందరు మంత్రులకు అట్లా కార్టూన్ వేయాలి. అలా డబ్బులు లేవంటారు, అప్పులు పుడతలేవంటారు, మొత్తం ఆర్థికంగా దివాలా తీసిందంటారు, కోసుకనింటరా అంటారు, నడుముకి హెలికాప్టర్ కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. 100 కిలోమీటర్ల దూరంలో కూడా హెలికాప్టర్లో పోతా ఉన్నారు. ఈ రకంగా మొత్తం రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసినట్టు పరిస్థితిని నేను తెలంగాణ సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వ్యవసాయ విధ్వంసం. కేసీఆర్ గారు కష్టపడి విజన్ తోటి, దార్శనికతతోటి, దేశంలో ఎవరూ ఆలోచించిన ఒక రీతిలో వ్యవసాయాన్ని స్టెబిలైజ్ చేసిండు. అగ్రికల్చర్ హాస్ బీన్ స్టెబిలైజ్డ్ ఇన్ తెలంగాణ. రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని పూర్తిగా కూడా డీస్టెబిలైజ్ చేసి పడేసినాడు. ఎందుకు స్టెబిలైజ్ చేసినారు కేసీఆర్ గారు? ఎట్లా చేసినారు అంటే రకరకాల మార్గాలు ఎంచుకున్నారు ఆయన. రైతులకు వ్యవసాయ సహాయకార పెట్టుబడి సహాయంగా ఉండాలని చెప్పని రైతు బంధు పథకాన్ని పెట్టినారు. ఎప్పుడు అమలు చేసినారు? అది సీజన్కు ముందే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడే విధంగా. ఎందుకంటే ఆ డబ్బును మళ్ళా పెట్టుబడి కోసం వాడుకుంటూ, వ్యవసాయం చేయాలంటే ఇంట్రెస్ట్ లేకున్నా, వ్యవసాయం చేయాలంటే కష్టం అనుకున్న వాళ్ళు కూడా డబ్బులు వచ్చినాయి కదా, నేను పండియొచ్చు అని చెప్పని ఒక ఉత్సుకత వచ్చే విధంగా రైతులను ఒక ప్రొడక్టివ్ ఇంజన్స్గా మార్చడం కోసం, రాష్ట్ర సంపదను పెంపొందించడంలో భాగస్వాములుగా మార్చడం కోసం పెట్టుబడి సాయం చేసినట్టు ఒక పథకాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తుంగలో దొక్కిండ్రు. 15,000 ఇస్తా అన్నాడు, దాఖలాలు లేవు, ఎక్కడ పోయినాయో. యాసంగి అయిపోయింది, వడ్లు రోడ్ల మీద ఉన్నాయి, సగం మంది అమ్ముకున్నారు, సగం మంది తడిచిపోయినాయి. ఇంతవరకు యాసంగిలో ఇవ్వవలసిన రైతు బంధు ఇవ్వలేదు. కౌలు రైతులకు 12,000 ఇస్తా అన్నాడు, దాని దాఖలాలు లేవు. రుణమాఫీ ఇవాల్టికి 16 లక్షల మందికి 2 లక్షల పూర్తి రుణం అందలేదని చెప్పని సంఖ్యలు చెప్తా ఉన్నాయి. దాన్ని కూడా దాటవేత ధోరణికి పాల్పడతా ఉన్నాడు. పండిన ధాన్యం కొంటలేరు, కొన్న ధాన్యానికి డబ్బులు ఇస్తలేరు, కొనుగోలు కేంద్రాలలో ధాన్యం దడిచిపోతా ఉంది. వాళ్ళ రైతులు అత్యంత దయనీయమైన ఒక పరిస్థితిలో ఉన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తా అన్నారు, అది కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. రైతు బీమా ప్రీమియం 4 నెలలు అయింది కట్టక. రైతులు చనిపోతే ఇవాళ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రకంగా మొత్తం తెలంగాణ రైతాంగం పాలిటి శాపంగా మారి ఇవాళ ఒక పక్క ఆర్థిక విధ్వంసం, మరో పక్కన వ్యవసాయ విధ్వంసం. మోస్ట్ స్టెబిలైజ్డ్ సెక్టర్ ఇన్ తెలంగాణ అండర్ కేసీఆర్ రూల్ వాజ్ అగ్రికల్చర్. ఉచిత కరెంట్ ఇచ్చినా, లేకపోతే నిరంతర సాగునీరు అందించినా, పెట్టుబడి సహాయం అందించినా, పండించిన పంటను కొన్నా, రకరకాల రీతుల్లో రైతుకు అండగా ఉండి ప్రతి రైతును ఒక ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజ్గా తీర్చిదిద్ది ఒక రంగాన్ని స్టెబిలైజ్ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి 16 నెలల కాలంలో మొత్తం విధ్వంసం చేసిన పరిస్థితిని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.